ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. జిల్లా కేంద్రానికి నిత్యం వేల మంది ప్రజలు, వాహనదారులు పలు పనుల నిమిత్తం వస్తూ ఉంటారు. దీంతో ట్రాఫిక్ సమస్య ప్రయాణికులకు తలనొప్పిగా మారింది. షాపులకు వెళ్లే ప్రజలు వాహనాలను రోడ్డుపైనే నిలపడంతో ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో బస్టాండ్, మయూరి సెంటర్, వైరా రోడ్డు, బైపాస్లో వాహనాలతో పాటు ఆటోలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. వాహనాలు ఓవర్ స్పీడ్గా రావడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసు అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు. మరింత సమాచారం ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. ఖమ్మం నగరంలో రోజుకి రహదారులు మాత్రం రద్దీగా మారుతున్న పరిస్థితి ప్రధానంగా చూసినట్టయితే ఖమ్మం నగరంలోని అనేక సెంటర్లో కూడా ఈ వాహనదారులు రావడంతో మాత్రం ట్రాఫిక్ తీవ్ర ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చూస్తున్నాం. ఎన్టీఆర్ సర్కిల్ చూసినట్టయితే ఇటువైపు ఇల్లందు పోయే రోడ్డు కానీ, అటువైపు వైరా రోడ్డు పోయే రోడ్డు కానీ, ఇటు ఖమ్మం లోకల్లో వెళ్ళే రోడ్డు కానీ, ఈ రోడ్లన్నీ కూడా ఎక్కువగా ట్రాఫిక్తో మాత్రం ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం మాత్రం ప్రజలు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసినట్టయితే ఇప్పుడే ఇట్లుంటే వర్షాకాలంలో కూడా నీళ్లు రావడంతో కూడా చాలామంది కూడా వాహనదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా సరే, ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టినా సరే, ట్రాఫిక్ మాత్రం విపరీతంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు దృశ్యాల్లో వాహనాలు మాత్రం ఎక్కువ సంఖ్యలో ఇక్కడ నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మంలో చూసుకుంటే ప్రధానంగా బస్టాండ్ సెంటర్లో కానీ, మయూరి సెంటర్లో కానీ, అదేవిధంగా జెడ్పీ సెంటర్లో కానీ, ఇలా అనేక సెంటర్లలో కూడా ఈ ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం మాత్రం వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నగరంలో చాలా రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి కూడా ట్రాఫిక్లో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం ఉన్నది మాత్రం ఆరోపణలు మాత్రం వినిపిస్తున్న పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే ఈ ట్రాఫిక్ ఎక్కువగా నేపథ్యంలో మాత్రం యాక్సిడెంట్ మాత్రం ఎక్కువ అవుతున్న పరిస్థితి. అదేవిధంగా మధ్యాహ్నం పూట కానీ, రాత్రి పూట కానీ ఓవర్టేకింగ్ చేసి లారీలు కూడా యాక్సిడెంట్ కావడంతో చాలామంది ప్రమాదాలు పడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ వాహనదారులను అడిగి చూద్దాం. సార్ చెప్పండి, ఖమ్మంలో ప్రధానంగా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి, ప్రధాన కారణం ఏంటి? ఒకటి, వెహికల్స్ చాలా పెరిగాయండి. దానికి తగినట్లుగా రోడ్లు సరిగా విస్తరించలేదు, రోడ్లు పెంచలేదు. భారీ వెహికల్ కూడా ఖమ్మం నగరం నుంచే వెళ్తున్నాయి. దీని కారణంగా ఈ ఫ్లోటింగ్ ఒకటి ఉంది. రెండు, పోలీసులు వీటిని డైవర్ట్ చేయడం కోసం ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి ఎక్కడికెక్కడికి టర్న్ చేయాల్సి ఉంది, అలా చేయట్లేదు. పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉండింది. ఈ మూడు కారణాల కారణంగా ఎక్కువ ఉంది. ఒకటి, భారీ వెహికల్స్, అంటే అనుభవం లేని డ్రైవర్స్ ఉన్నారు, చాలా స్పీడ్ ఉన్నారు, తాగి డ్రైవ్ చేస్తున్నారు. దీనికి తగినట్టుగా పోలీసులు కనుక జాగ్రత్తలు తీసుకొని ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి ఈ క్లియర్ చేయాలని చెప్పేసి మీ సందర్భం కోరుతున్నాం. ఖమ్మం నగరంలో ఈ వాహనాలు ఎక్కువ ఉంటున్నాయి, ఆటోలు కూడా ఎక్కువ రద్దీ ఉండటం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటి? ఖమ్మం నగరంలో అత్యంత ప్రమాదకరమైన సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్. ఇక్కడ వచ్చేసి పోలీసు వాళ్ళు కూడా ఉంటారు, కానీ వాళ్ళు ఎవరు కూడా సరిగా పట్టించుకోకపోవడం వలన ఇక్కడ ఎక్కువగా యాక్సిడెంట్స్ జరగడానికి అవకాశం ఉంది. ఎక్సెల్ బండ్లు మనుషులు నడిచేటప్పుడు కూడా డివైడర్లకి చిన్నవి పెట్టి తాళ్ళు కట్టడం వల్ల కూడా మనుషులు దాంట్లోంచి రావడం, వచ్చే వెహికల్స్ బైపాస్ కావడం వల్ల వెహికల్స్ పోవడం వల్ల దానివల్ల కూడా చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇక్కడ. దీనిని అరికట్టాలంటే కంపల్సరీ దీన్ని చుట్టూ ఉన్న వాటిని కూడా కొంచెం రోడ్ కూడా ఇంకా ఎడల్ప్ చేసి డివైడర్లు కూడా మంచి కట్టాలి. అలా కట్టడం వల్ల దీన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పండి, ప్రధానంగా ఖమ్మం నగరంలో ట్రాఫిక్ ఎక్కువ సమస్యలు ఉంటాయి. ప్రధానంగా మయూరి సెంటర్లో ఎక్కువ ఆసుపత్రులు ఉండటం వల్ల డ్రైనేజీలు ఫుల్గా వాటర్ నిండడం వల్ల కూడా ఈ పార్కింగ్ మాత్రం ఇబ్బంది అవుతుంది. దీనివల్ల అనేక మంది ఇబ్బందులు పడుతుంది. దీనికి ఏం చెప్తారు? మయూర్ సెంటర్ నుండి వైరా రోడ్డు మొత్తం కూడా హాస్పిటల్కి నిలయాలుగా మారినవి. ఏ హాస్పిటల్కి కూడా సరైనటువంటి పార్కింగ్ ప్లేస్ లేదు. పార్కింగ్ ప్లేస్ లేని కారణంగా వివిధ గ్రామాల నుంచి వైద్య సేవల కోసం ఖమ్మం నగరం నడిబొడ్డుకు వస్తున్నటువంటి ప్రజలు ఈరోజు వాళ్ళ వెహికల్ని కానీ పార్కింగ్ చేసుకోవాలంటే సరైనటువంటి పార్కింగ్ స్థలం లేక హాస్పిటల్కి రోడ్ల మీదనే పార్కింగ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి సరైనటువంటి అండర్ డ్రైనేజీ కూడా లేదు ఖమ్మం నగరంలో. ఆ మయూర్ సెంటర్లో వాన వస్తే వరద గలగల్లాడుతూ చిన్నపాటి వర్షానికి గలగల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని అధిగమించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఇప్పటికైనా స్పందించి ఈ అండర్ డ్రైనేజీ హాస్పిటల్లో పార్కింగ్ ప్లేసులను ఏర్పాటు చేసుకునేందుకు వాళ్ళని చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి, స్పీడ్ బ్రేకర్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం చూసినట్టయితే
ఖమ్మం నగరం చూసినట్టయితే ట్రాఫిక్ సమస్యలు మాత్రం విపరీతంగా ఉన్నాయని చెప్పి చాలామంది కూడా ఆరోపిస్తున్న పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గతంలోకి ఇప్పుడు చూసినట్టయితే గత ప్రభుత్వం ట్రాఫిక్ సమస్యలు నిర్మూలిస్తామని చెప్పింది, కానీ ఇంతవరకు ఏవి అరాకొరగా చేసిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా సరే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా పోలీసులు ఏదైతే నగరాన్ని చుట్టుపక్కల నుంచి గ్రామాల నుంచి ఎక్కువగా వ్యాపారం చేసుకుంటున్నారు, అదేవిధంగా ఆసుపత్రికి వచ్చే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి వాళ్ళు రావడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ ఏసీబీ కానీ దీని మీద దృష్టి పెట్టించి అన్ని చోట్ల కూడా ట్రాఫిక్ సమస్యలు నిర్మించండి, ప్రతి ఒక్కరు కూడా ప్రమాదం జరగకుండా చూడాలని చెప్పి కూడా ఇక్కడ నగరవాసులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొన్ని తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 Sides TV ఖమ్మం నుంచి.